బాబాయ్ రీసౌండ్ వస్తుంది బయట వాయిస్ బయట రీసౌండ్ ఓకే ఎడిటింగ్ వర్క్ ఓకే జై పిఎస్ఆర్ జై పిఎస్ఆర్ జై పిఎస్ఆర్ జై పిఎస్ఆర్ జై పిఎస్ఆర్ జై పిఎస్ఆర్ వర్ధిల్లాలి సుధాకర్ అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి మనస్ఫూర్తిగా నా కొడుకులంతా మీరందరూ కూడా నాకు ఇదిగో ఈయన కానీ బాను కానీ అందరూ మా అబ్బాయి లాగానే అందరినీ చూస్తారు కానీ నేను అందరినీ కూడా చూడగలుగుతాను. అదే మీరు కూడా మన దగ్గరికి వచ్చినందుకు అందరూ కూడా మంచి చదువుకోవాలి, మంచి చదువుకోవాలి. సుధాకర్ అంటే సుధాకర్ వాళ్ళ పిల్లల్లానే ఉండాలి మీరందరూ కూడా. మేము అది కోరుకుంటాం. అందుకని నేను మీడియాతో మాట్లాడమంటే కూడా అది ఇష్టం లేదు. మీరందరూ అంటే చాలా సంతోషంగా ఉంది. మన కావలి పిఎస్ఆర్ ట్రస్ట్ ఆఫీస్లో నడింపల్లి గ్రామ పిల్లలు స్టూడెంట్స్ మొత్తం కూడా సుమారు ఒక 150 మంది ఈరోజు మా కార్యక్రమాలు మేము సుధాకర్ గారు చేసే మంచి పనులు ఇవన్నీ యువత అంతా గమనించి ఒక్కసారిగా ఈరోజు పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉంది. సార్ ఆశయాలకు తగ్గట్టుగా అంతా యువత ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది మాకు. ఆయన ఆశయమే యువత 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 అని కోరుకుంటూ ఉంటారు. ఆ యువత అంతా కూడా వచ్చింది. వాళ్ళ మొట్టమొదటి ఓటు ఒక మంచి వ్యక్తికి, ఒక అంబేద్కర్ గారి ఆశయాలు, ఒక డాక్టర్ పూలే గారి ఆదేశాలు, స్వామి వివేకానంద ఆదేశాలతో అభిమానంతో ఉండేటువంటి వ్యక్తి సుధాకర్ గారు. ఆయన వ్యక్తిత్వానికి తగ్గట్టు వీళ్ళందరూ రావడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా తండోపతండాలుగా ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి అన్ని పార్టీల నుంచి, జనసేన నుంచి, తెలుగుదేశం నుంచి, వైఎస్ఆర్సీపీ నుంచి ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో, ప్రతి మండలంలో తండోపతండాలుగా మా దగ్గరకు వస్తూ ఉన్నారు. మిగతా 2 పార్టీలు కూడా అదురుపోయి మా మీద దుష్ప్రచారం చేస్తూ ఉంది. అది అలాంటి తప్పు నిన్న కూడా మన కావ్య కృష్ణారెడ్డి గారు చెప్తా ఉన్నారు. సుధాకర్ గారు, మీరు వైసీపీ పెట్టినటువంటి వ్యక్తివి, మీరు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని ఆయన తెలుసుకోవాలా. వైసీపీకి సపోర్ట్ చేసి
ఇక మన ప్రతాప్ రెడ్డి గతంలో గెలిపించాలని చెప్పి సాక్షాత్ ఆయన వీడియోలు ఉండి అలాంటి మంచి మాటలు కాదు, అలాంటి మాట్లాడకూడదు. ఏదైనా ఉంటే పద్ధతిగా ఉండాలి. మేము కూడా చాలా మాట్లాడాల్సి వస్తుంది. అందుకని జాగ్రత్తగా మాట్లాడమని కావ్య కృష్ణారెడ్డి గారిని హెచ్చరిస్తాను.